ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. సో మనకు సెంట్రల్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది ఐబీ అన్నమాట, అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్. ఒకటి సెక్యూరిటీ అసిస్టెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఉంది, దాంతోపాటు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. వేకెన్సీస్ కూడా బ్రహ్మాండంగానే ఉన్నాయి. సో ఇక్కడ ఎవరికి వాళ్ళకంటే అంటే కొన్ని సిటీస్ ఉంటాయి, ఆ సిటీలో ఉన్నటువంటి దాంట్లో మాత్రమే మనకు వేకెన్సీస్ ఉంటాయి. సో ఇఫ్ ఇన్ కేస్ మనకు మంచి మార్కులు వస్తే కనుక మనకు అక్కడ కూడా పోస్టింగ్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో టోటల్గా పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే మనకు చాలా రకాల వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు హైదరాబాద్ అని చెప్పి చూసుకోవచ్చు. ఇందులో ఇక్కడ మనకు సెక్యూరిటీ అసిస్టెంట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు 45 పోస్టులు ఉన్నాయి టోటల్గా. అదేవిధంగా ఎంటీఏ చూసుకున్నట్టయితే మనకు 2 పోస్టులు ఉండడం అయితే జరిగిందనమాట. ఈ తెలుగు అని ఏంటిది మన రీజనల్ లాంగ్వేజ్ అనమాట. సో అక్కడ ఏ లాంగ్వేజ్ ఉంటుందంటే తెలుగు అని చెప్పేసి పెట్టడం అయితే జరిగింది. సో పైన గౌహటి చూసుకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి లాంగ్వేజెస్ ఏమేమి అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. అంటే ఇదేంటి అంటే అక్కడ మీకు పోస్టింగ్ ఇచ్చిన తర్వాత కానీ ఆ లోకల్ లాంగ్వేజ్ ఏముంటుంది అని చెప్పేసి వాళ్ళైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఇది డస్ నాట్ ఏ మ్యాటర్ అండి. సో మీరు మొత్తం ఒకసారి వేకెన్సీ అయితే చూసుకోండి. మనకు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఏంటి అని చూసుకున్నట్లయితే టోటల్గా మనకి ఇక్కడ అయితే సెక్యూరిటీ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ 1521 పోస్టులు ఉన్నాయి. ఈ ఎంటీఎస్ వచ్చేసి 150 పోస్టులు ఉండడం అయితే జరిగిందనమాట. సో మీకు మంచి వేకెన్సీసే ఉన్నాయి. మీరు దీనికి అప్లై చేయాలంటే ఎటువంటి డిగ్రీలు అవసరం లేదు. కేవలం 10వ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే మీరు యొక్క పోస్టులకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చండి. సో ఇక్కడ సెక్యూరిటీ అసిస్టెంట్కి సంబంధించింది, అదేవిధంగా ఎంటీఎస్ సంబంధించింది ఏదైనా కానీ 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది అనమాట. అదేవిధంగా దీని సెలక్షన్ ప్రాసెస్, అదేవిధంగా ఏజ్ లిమిట్ అన్నిటి గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఏజ్ లిమిట్ వచ్చేసి సెక్యూరిటీ అసిస్టెంట్కి 18 నుండి 27 సంవత్సరాల వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు కూడా ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ఎంటీఎస్ ఉంటుందో దానికి 18 నుండి 25 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాలు ఎక్స్ట్రా ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది. ఇదొక విషయం అయితే గమనించండి. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఇంకా పూర్తి సమాచారం కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ని ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్గా లింక్ మీద క్లిక్ చేస్తారంటే ఈ యొక్క పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దీనికి మేల్ అదేవిధంగా ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. దీని సెలక్షన్ ప్రాసెస్ గురించి ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎవరైతే అప్లై చేస్తారో అప్లై చేసిన వాళ్ళకి ముందుగా ఈ ఎగ్జామ్ని అయితే కండక్ట్ అయితే చేస్తారు. దీన్ని కామన్ ఫర్ ఒక చిన్న ఎగ్జామ్ అండి, టైర్ 1 ఎగ్జామ్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఇందులో మొత్తంగా 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్కులు అయితే ఉంటాయి, 1 అవర్ టైం అయితే ఉంటుంది. సో అవి చూసుకున్నట్టయితే మనకు జనరల్ అవేర్నెస్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, లాజికల్, అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్, దాంతోపాటు జనరల్ స్టడీస్ అని చెప్పేసి మనకి 5 విభాగాల నుంచి ఒక్కో విభాగం నుంచి 20 మార్కులు అయితే వస్తాయి. సో దీనికి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది, 1/4 అన్నట్టు, అంటే 4 తప్పులకి 1 మార్క్ అయితే పోతుంది. కాబట్టి మీరు ఎగ్జామ్ని చాలా జాగ్రత్తగా రాయాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి నెక్స్ట్ టైర్ 2 ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఆఫ్లైన్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అన్నట్టు. సో ఇది ఎట్లా ఉంటుందంటే లోకల్ లాంగ్వేజ్లోనే మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలుగులో రాయాలనుకున్న మీకు ఎగ్జామ్ తెలుగులో కూడా ఉంటుంది. దీనికి మొత్తంగా 40 మార్కులు ఉంటాయి. దీనికి కూడా 1 అవర్ టైం అయితే ఉంటుంది. ఫస్ట్ ఎగ్జామ్ చూసుకున్నట్టయితే మీకు ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, అంటే ఏబిసిడి అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఉంటాయి. సెకండ్ టైర్ 2 ఎగ్జామ్ వచ్చేసి ఇది డిస్క్రిప్టివ్, అంటే రాయడం ఉంటుంది అనమాట. సో కొన్ని ఎస్ఐ రైటింగ్ కానీ, స్టోరీ రైటింగ్ కానీ, ప్యాసేజ్ కానీ ఇట్లా ఉంటుంది. సో ఇది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ మీకు ఇంటర్వ్యూని కండక్ట్ అయితే చేస్తారు. ఈ ఇంటర్వ్యూకి వచ్చేసి 50 మార్కులు అయితే ఉంటాయి అనమాట. ఈ రకంగా మీకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అయితే ఏదైతే సెక్యూరిటీ అసిస్టెంట్ ఉందో ఈ సెక్యూరిటీ అసిస్టెంట్కి మరొకటి ఎక్స్ట్రా ఒక టెస్ట్ అయితే ఉంటుంది. దీనికి 10 మార్కులు అయితే ఉంటాయి, స్పోకెన్ ఎబిలిటీ అన్నమాట. అయితే ఈ టెస్ట్ అనేది ఏదైతే మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారో ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటప్పుడు ఈ యొక్క స్పోకెన్ ఎబిలిటీని కూడా మీకు టెస్ట్ అయితే చేస్తారు. ఓన్లీ సెక్యూరిటీ అసిస్టెంట్కి మాత్రమే ఉంటుందన్నమాట. ఎవరైతే ఎంటీఎస్కి అప్లై చేస్తారో ఎంటీఎస్ వాళ్ళకు టైర్ 1 ఉంటుంది, టైర్ 2 ఉంటుంది, దాని తర్వాత ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. ఎవరైతే సెక్యూరిటీ అసిస్టెంట్కి అప్లై చేస్తారో వాళ్ళకి టైర్ 1, టైర్ 2, టైర్ 3 అదేవిధంగా ఎక్స్ట్రాగా ఇది ఒకటి స్పోకెన్ ఎబిలిటీ టెస్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఇది ఒక క్వశ్చన్ అయితే గమనించండి. ఈ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మీకు ఈ పోస్ట్ని ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ రకంగా మీకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. మీకు ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేశాను. ఆ లింక్ మీద మీరు డైరెక్ట్గా క్లిక్ అయితే చేయండి. అక్కడ క్లిక్ చేయగానే ఈ విధంగా ఐబీ రిక్రూట్మెంట్ అని చెప్పేసి మీకు స్టార్టింగ్లోనే కనిపిస్తుంది. అదేవిధంగా మిగతా నోటిఫికేషన్ల గురించి దాని కిందనే మీకు పూర్తి సమాచారం ఉంటుంది. మీరు అయితే ఒక్కసారి అయితే చెక్ అయితే చేసుకోండి. సో ఇక్కడ ఐబీ రిక్రూట్మెంట్ 2022 అని చెప్పేస్తుంది. ఒకసారి మీరు క్లిక్ అయితే చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది. దీనికి 5 నవంబర్ 2022 నుంచి మీకు అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. 25 నవంబర్ 2022 వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అప్లై చేయడం కూడా ఆన్లైన్. అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత నేను మీకు వీడియో అయితే చేస్తాను. అయితే ఇక్కడ వేకెన్సీస్ గురించి ఆల్రెడీ చెప్పాను కదా. ఏదైతే సెక్యూరిటీ అసిస్టెంట్ ఉందో దానికి యూఆర్లో 755, ఓబీసీకి 271, ఎస్సీకి 240,
ఎస్టీకి 103 పోస్టులు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ 152 పోస్టులు ఉన్నాయి. కేవలం 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. ఎంటీఎస్ వచ్చేసి మొత్తంగా 150 పోస్టులు, యూఆర్లో 68, ఓబీసీకి 35, ఎస్సీకి 16, ఎస్టీకి 16, ఈడబ్ల్యూఎస్లకు 15. టోటల్గా చూసుకుంటే మనకి 150 పోస్టులు 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. దీనికి అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 500 రూపాయల అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, ఫీమేల్ వాళ్ళకి 50 రూపాయల అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీ కూడా మీరు ఆన్లైన్లోనే పే చేయాల్సి అయితే ఉంటుంది అన్నమాట. సో ఆల్రెడీ సెలక్షన్ ప్రాసెస్ గురించి చెప్పాను. అదేవిధంగా మనకి ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందనే దాని గురించి కూడా చెప్పాను. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ వీడియోని లైక్ అయితే చేయండి. మనకి పోస్టులు అనేవి ఎక్కువ మొత్తంలో ఉన్నాయి కాబట్టి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత నేను మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను, ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అని చెప్పేసి. అదేవిధంగా ఈ వీడియోని మాత్రం కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి. ఫ్రెండ్స్ ఒకటి గమనించింది, మనది ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయితే కాదు కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి. అందరికంటే ముందుగా ప్రతి అప్డేట్ మీరే పొందే అవకాశం అయితే ఉంటుంది. సో ఇదన్నమాట. మీకు ఈ అఫీషియల్ పీడిఎఫ్ కావాలనుకుంటే కనుక ఇక్కడ అనిపిస్తుంది కదా, ఈ లింక్ మీద క్లిక్ చేసి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని ఒకటి 2 సార్లు చదవండి. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.